యొక్క కోస గురించి వివరిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా ఏర్పాటు చేసిన సంఘ అధ్యక్షులు సోదరుడు అడ్వకేటు పోల శ్రీనివాస్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం గారికి, కోశాధికారి కంచి మధుసూదన్ గారికి, అట్లాగే ఈ సమావేశానికి వచ్చిన నాకు అత్యంత సన్నిహితులు, గురుతుల్యులు, ప్రపంచంలో ఒక చరిత్రాత్మక 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ గ్రామాన ఉన్న దళిత సోదరులనే కాకుండా బడుగు బలహీన వర్గాల కొరకై ఒక ప్రొఫెసర్గా ఇవాళ ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దళితుల యొక్క చైతన్యవంతపరుస్తూ ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని ఏకం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఇవాళ బహుజనుల కొరకు పోరాడుతున్న ప్రొఫెసర్ విషాధరన్ మహారాజ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినందుకు, వారితో తన విద్యార్థి దృష్టి నుంచి 3 పదులు బీసీ విద్యార్థుల కొరకై బీసీ చైతన్య యాత్రతో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే ఒంటెద్దు నరేందర్ గారికి, సంచార జాతుల అధ్యక్షుడికి, ఇక్కడ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా ఇవాళ నిరాదీక్ష పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరున అభినందిస్తూ, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పాలని చెప్పి శ్రీ గారు చెప్తున్నాను కూడా, సార్ చెప్తాను. అందుకే వల్ల మనం పోరాడితేనే మన సమస్యలు తీరే అవకాశం వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా మళ్ళీ పూసల బస్తీ నుంచి కానీ హైదరాబాద్లో పెరిగి అక్కడ కాలేజీ నుంచి వీరు నా కుటుంబ సభ్యుల్లాగా, అక్కడ నా మిత్రులు, నా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కూడా కాలేజ్ జీవితం అంతా హైదరాబాద్లోనే గడిపాను. కాబట్టి మన కుల సమస్య గురించి నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా మన సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై వీరప్ప మొయిలి గారు కూడా మన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళొస్తారు. వారితో కూర్చొని ఒక 33 పేజెస్ రిపోర్ట్ సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 85% ఉన్న పాపులేషను తరతరాలుగా అణచివేతకు గురవుతున్నారు. రాజ్యాధికారంలో కూడా లేక రాష్ట్ర పరిపాలనలో వాళ్ళకి సరైన భాగస్వామ్యం లేదు. ఇంక్లూడింగ్ దళిత వర్గీకరణ సమస్య కూడా తీరుతుంది, ఆంధ్ర తెలంగాణ విభజన జరుగుతాయని చెప్పి, అంటే రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకై ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దీంతో బాగా జరుగుతుందని నమ్మి వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది వారి నిర్ణయానికి అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేయాలా లేదనే సమయంలో